ఏ కార్యక్రమం పూర్తవ్వాలన్నా దానికి ముఖ్యంగా సేవకులు అనేది ఉండాలి. అదేవిధంగా ఇటువంటి స్వామివారి కార్యక్రమం జరగాలి అంటే స్వచ్ఛందంగా స్వామివారి సేవ చేయడానికి కొంతమంది మాలలు వేసుకున్నారు. అదేవిధంగా స్వామి సేవ చేయడానికి వేరు గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు అనేది వారి మాటల్లోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. ఇక్కడ అక్కడ కోటబొమ్మాలి మండలం గ్రామం, ఇంకా పక్కన ఒక యలమంచిలి గ్రామంలో మాలలు ఇక్కడ వేస్తున్నాం. ఈ 7 సంవత్సరాలైనా మాలలు వేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక శ్రీరాముడు ఏంటంటే ఒక రోజు నివాసం ఉన్నాడని ప్రతిది చాలా ఇక్కడ ఫేమస్ దేవుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము మాలల వితరణ జరుగుతుంది. చాలా ఇక్కడ దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం ఈ సంవత్సరం ఇంకా ఎంత బాగా జరుగుతుందంటే మేము ఇన్ని సంవత్సరాలైనా వస్తున్నాము. చాలా బాగా ఇంత జనాలు, ఇంత జనా బృందంలో కూడా భోజనాలు కానివ్వండి, కాకపోతే ప్రతి ఒక్క విషయం కూడా దర్శనం అంటే లైన్లో కానీ క్యూలో కానీ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు వచ్చి కూడా దర్శనం చేసుకొని దేవుడు కృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కోటబొమ్మాలి యలమంచిలి గ్రామంలో మాలలు వేసుకుంటున్నాము. ఈ 48 రోజులు మండల దీక్షలు చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇప్పుడు అయ్యోజు వెళ్తున్నాము. చక్కగా భగవంతుడి కృప వల్ల మంచిగా మాకు అంతా మంచిగా జరుగుతుంది. మాకు దర్శనానికి గంటలో అయిపోయింది. అంటే దేవుడు మాలలో ఉన్నాం కదా, గంటలో అయిపోయింది. అదే తీసుకెళ్ళి చక్కగా చేయించారు. మాల దర్శనంలో మండల దీక్షలో ఉన్నామని చక్కగా తీసుకెళ్ళి గౌరవంగా మర్యాదగా మాకు దర్శనం చేయించారు. సో అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము గజపతిలో నుంచి వచ్చాము. సో సేవని అంటే మీరు సేవా కార్యక్రమాలు మా సేవ లీడరు ఉషా గారు అండి, ఆవిడ దగ్గరుండి తీసుకొస్తారు, సేవ అన్ని చేస్తారు అండి. పైడితెల్లం సేవకులు మేము ఈ మధ్య అంటే అప్పుడు వచ్చేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం అంత గ్రాండ్గా జరగలేదు సార్. ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఈ సేవ? 6 సంవత్సరాలు బట్టి. సేవలో అన్ని సదుపాయాలు బాగున్నాయి. మమ్మల్ని అదే గౌరవిస్తున్నారు, అన్నీ అయ్యాయి సార్. మీరు 6 సంవత్సరాలు బట్టి రాముల వారి సేవకి చేస్తాం. ఇక్కడైనా కాదు ఎక్కడైనా వెళ్తున్నాం. శ్రీకాళహస్తి, శ్రీశైలం, రామనాయకం అన్నిటికీ పంపిస్తున్నారు. చాలా అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం సేవకులకి గౌరవం ఇవ్వడం, సదుపాయం చేయడం అన్నీ బాగున్నాయి. ఈ గిరి ప్రదక్షిణకి మీరు అంటే ఎక్కడి నుండి వచ్చారు? గిరి ప్రదక్షిణలో మీకు ఎటువంటి సౌకర్యాలు లభించాయి? దీని గురించి చెప్పండి. మేమైతే గర్విడి నుంచి వచ్చాము. ఇదే మొదటిసారి రావడం, చాలా బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ టైం కూడా ఇంకా రావాలనుకుంటున్నాము. చాలా బాగా. దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలి, చూడాలి. గిరి ప్రదక్షిణ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాం. నా పేరు మంగరాజ్ అండి, దాసనపేట నుంచి వచ్చామండి. మేము అన్ని సౌకర్యాలు బాగున్నాయి, కానీ ఒక్క రోడ్ ఒకటి క్లియర్ చేస్తే నీట్గా ఉంటుందండి. ఇంకేం లేదు, భక్తులకి అది ఒకటే ఇబ్బంది. చాలా వరకు కాలు గుచ్చిపోవడం కూడా చాలా టైం పట్టేసింది, ఇంకేం లేదు. అదొక్కటి వచ్చే సంవత్సరం కల్లా క్లియర్ అయిపోతే చాలు. నెక్స్ట్ ఇయర్ కదా మళ్ళీ వస్తారు. 2 టైమ్స్ వచ్చామండి. అది ఇంకా దాని గురించి అడగక్కర్లేదండి. అంతే. మరి అవేంటి మనుషులు చూస్తామని తగ్గిపోతాయి. ఇంకా స్వామి అయిన తర్వాతే మనుషుల తర్వాత స్వామి అనకండి. స్వామి తర్వాత అన్ని బాగానే అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీకు దర్శన ఏర్పాట్లు ఎలా జరిగాయండి? ఓకేనండి, నమస్తే. మీడియా ముఖ్యులు అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం అండి. అయితే మేము చీపురుపల్లి మండలం పత్తికేవలసిన విలేజ్ నుండి రావడం జరిగిందండి. మేము ఈ రామతీర్థానికి అయితే ప్రతి శనివారం కూడా వస్తున్నామండి. ఎందుకంటే మాకు భజన ట్రూప్ ఉందండి. ఆ భజన ట్రూప్ ద్వారాగా ప్రతి శనివారం ఒక విలేజ్కి అనేది భజనకి ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి శనివారం కూడా వస్తున్నాం. కాకపోతే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఉదయం ప్రారంభం నుంచి కూడా రోడ్లు అయితేనేమి, గిరి ప్రదక్షిణకి రోడ్లు అయితే బాగా ఏర్పాట్లను బాగా చేయడం జరిగింది. మార్గ మధ్యంలో వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, బిస్కెట్స్ అయితేనేమి, టీలు అయితేనేమి, ఒక భక్తుడికి ఏ విధంగా అంతరాయం లేకుండా, అసౌకర్యం లేకుండా చాలా బ్రహ్మాండంగా దేవస్థానం వారైతేనేమి, ప్రభుత్వం వారైతేనేమి చాలా బ్రహ్మాండంగా మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు కూడా స్వామివారి వెనకాతలే నామ సంకీర్తన అంటే భజనతో చేస్తూ కోలాటాలతో నడుముగా అంగరంగ వైభవంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్క భక్తులు కూడా సంతోషకరంగా ఆనందదాయంగా ఉన్నామండి. ఎందుకంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు రోడ్డు మార్గం అయితే చాలా స్పెషాలిటీగా ఉంది. ఎందుకంటే తార్ రోడ్డు లాగా మామూలు కంకరమెంట్ వేసి రోడ్డు అనేది లెవెల్ చేయడం జరిగింది, భక్తులకి ఏ విధంగా అసౌకర్యం లేకుండా. అదేవిధంగా ప్రభుత్వం వారు అయితేనేమి, మరి మన దేవాదాయ శాఖ వారు అయితేనేమి మధ్యలో వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్,
టీలు కూడా అందరూ కూడా ఏ విధమైన తోపులాట లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ సంవత్సరం అయితే చాలా బ్రహ్మాండంగా చేపించారండి. అదేవిధంగా గిరిప్రదక్షిణ అనంతరం కూడా మేము దర్శనానికి ఈ ఉత్తరముఖ దర్శనానికి రావడం జరిగింది. మేమైతే అర్ధ గంటలో దర్శనం అయిందండి. మేము కనీసం సింపుల్గా 30 నిమిషాల్లోనే దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ లైన్లో కూడా ఎక్కడ కూడా తోపులాట కానీ గందరగోళం కానీ ఏమి లేకుండా చాలా ప్రశాంతంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరముఖ దర్శనం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నందుకు మేము ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నామండి. అదేవిధంగా శివరాత్రికి అయితేనేమి గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి కిందటి సంవత్సరం అయితేనేమి ఇప్పుడైతేమి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ సదుపాయాలు అయితేనేమి పారిశుధ్యం అయితేనేమి అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతటి అవకాశాన్ని దేవాదాయ శాఖ వారు మరి ప్రభుత్వం వారు సహకరించినందుకు వారికి మా హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం.